38 మంది ఇంజనీర్లకు షోకాస్. మేడిగడ్డ కుంగిన ఘటనలో 3 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికలోని అంశాల ఆధారంగా 38 మంది ఇంజనీర్లకు మంగళవారం నీటిపారుదల శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విజిలెన్స్ నివేదిక పలువురు ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థపైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ సిఫార్సు చేయగా దాన్ని పక్కన పెట్టి అందరిపైన శాఖాపరమైన చర్యలకు వీలుగా నోటీసులు ఇచ్చింది. విజిలెన్స్ అధ్యయనంలో తేలిన అంశాలు, ఇంజనీర్లు ఇచ్చిన సమాధానాలు, ఆయా సమాధానాలను తిరస్కరిస్తూ విజిలెన్స్ మోపిన అభియోగాలను వాటిలో పేర్కొంటూ వారి నుంచి వివరణ కోరారు. 3 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంతో పాటు 7వ బ్లాక్లోని కొన్ని పియర్స్ దెబ్బతిన్న నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు జరిపి ఈ ఏడాది మార్చిలోగా నివేదిక అందజేసింది. ఇక దాన్ని విజిలెన్స్ కమిషన్ పరిశీలించి పూర్తిగా అమలు చేయాలని ఆదేశిస్తూ అదే నెల 18న నీటిపారుదల శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. అయితే నివేదికలోని సిఫార్సులు అమలు పెండింగ్లోనే ఉండిపోయింది. అయితే ఈ మేడిగడ్డకు సంబంధించి 38 మంది ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు కదా, అందులో మొన్న నూనె శ్రీధరు, అంతకుముందు ఉన్నటువంటి నాయకు, వీళ్ళు కూడా ఉన్నారు కదా. ఇందులో బీసీలు, ఎస్సీ, ఎస్టీలను ఏసీబీ దాడులు చేసి పట్టుకొని వాళ్ళ ఆస్తులు కబ్జా పెట్టారు. ఇక రెడ్లు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా కులపోలు, వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. రెడ్లు నోటీసులు ఇచ్చారు. నిన్న గిడ ఒక ఏఈ పట్టుబడ్డ చూసినావా, మన లంబాడోళ్ళ బిడ్డ ఏఈ స్వరూపనం ఏదో ఉంది ఆమె పేరు, పట్టించింది రెడ్డి గారు. అందుకోసమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉద్యోగస్తులారా, మిమ్మల్ని వాళ్ళు ఎప్పటికీ సహించరు. వాళ్ళకు మనకు కుదరదు. మనం కూడా వాళ్ళని ఏ ట్రీట్మెంట్ చేయాలనో అదే ట్రీట్మెంట్ చేయండి. ఏసీబీయా ఇంకోటా ఏసీబీకి ఇన్ఫార్మ్ చేస్తే ఏసీబీలో ఉండేటువంటి రెడ్డి గారు ముందే ఇన్ఫార్మ్ చేస్తాడు మళ్ళీ నాకు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. వీళ్ళను ఏ రకంగా వీళ్ళు చేసే అక్రమాలు బయట పెట్టానో ఆ రకంగా మన బీసీ నాయకత్వానికి సహకరించండి.